project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. దీనిపై ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో పౌరశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ముందుగా ప్రస్తుత రేషన్ కార్డుల్లోని అర్హులను తొలగించి ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని అధికారులు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్టుగా ఒక సివిల్ సప్లై అధికారి తెలిపారు. ఇక రేషన్ కార్డ్ కేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారు. మొదటగా ఈ కేవైసీ గడువు ఈ నెల 31 వరకే విధించగా 100% పూర్తవకపోవడంతో మరో నెల రోజుల పాటు పొడిగించారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. సిటీలో ప్రస్తుతం 35 నుంచి 40% మాత్రమే ఈ కేవైసీ పూర్తయిందని, త్వరలో 100% పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక గ్రేటర్ లో 1600 రేషన్ షాపులు ఉండగా వీటిల్లో దాదాపు 1,00,000 బోగస్ కార్డులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే నెలలో బోగస్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క కార్డుదారుడు ఈ కేవైసీ చేయించుకోవాలని, కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల్లో వేలిముద్రను వేయాలని అన్నారు. ఒకవేళ ఏ ఒక్కరు వేయకపోయినా బోగస్ కార్డుగానే గుర్తిస్తామని అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఇక ఈ ప్రక్రియ పూర్తయితే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.